ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన 2027 ప్రక్రియలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మండల అధికారుల సమక్షంలో తన కుటుంబ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేశారు. వివరాల నమోదు పూర్తయిన అనంతరం వాటిని క్షుణ్ణంగా సరిచూసుకుని ప్రక్రియ విజయవంతంగా ముగియటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిపాలనలో జనగణ అనేది అత్యంత ప్రధానమైన అంశమని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం మారుతున్న జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించడమే ప్రజాప్రభుత్వాల లక్ష్యమని తెలిపారు. దేశంలో స్త్రీలు, పురుషులు, పిల్లలు మరియు ఇతరుల సంఖ్య ఖచ్చితంగా తెలిసినప్పుడే ప్రభుత్వం సరైన అభివృద్ధి సంక్షేమ పథకాలను రూపొందించడానికి వీలవుతుందని ఆయన వివరించారు. ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఉందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మే 1వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఆ సమయంలో అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్య పరిపాలనలో జనగణన అనేటువంటిది చాలా ప్రధానమైన అంశం. ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద జనగణన చేసి దాని ద్వారా ప్రజలకు ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన ప్రజాప్రభుత్వాలు చేయాలనేటువంటి విధానాన్ని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. దాని ప్రకారం 2027 సంవత్సరానికి గాను జనగణన కార్యక్రమం ఈ నెల అంటే ఏప్రిల్ 16వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఈ ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటువంటి జరుగుతుంది. రేపు మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేటర్స్ అందరినీ జనగణన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యంలో కానీ ప్రజాప్రభుత్వాల నిర్వహణలో కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. రేపొద్దున జనాభా ప్రాతిపదిక మీద ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి,